ఏపీ లిక్కర్ కేసులో సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో A9 గా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డిని సిట్ అధికారులు ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. 2024 నుంచి విదేశాల్లో ఉంటున్న కిరణ్ కుమార్ రెడ్డి శ్రీలంక నుంచి వస్తుండగా నిన్న శంషాబాద్ లో పట్టుకున్నారు. ఇవాళ ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. ఏపీ లిక్కర్ కేసులో సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో A9 గా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డిని సిట్ అధికారులు ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఆ మద్యం కుంభకోణాలకు సంబంధించి ఆ చిట్టు అదే కోణంలో విచారణ చేస్తోంది. ఇప్పటికే ఈ కేసులో పలువురు అరెస్ట్ చేయగా తాజాగా ఏమన్నా ఉన్న రాజశేఖర రెడ్డికి అత్యంత అనుచరుడిగాను ముఖ్యంగా ఆర్థిక లావాదేవీలు కీలకంగా వ్యవహరించిన ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి A9 గా ఉన్నాడు. అతను ఇటు మొన్న హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో అరెస్ట్ చేశారు. ప్రధానంగా ఈ వ్యవహారం బయటకు వచ్చినప్పటి నుంచి రాజశేఖర రెడ్డి అరెస్ట్ అయిన తర్వాత 2024 నుంచి కూడా కిరణ్ కుమార్ రెడ్డి విదేశాల్లో దాచుకుంటున్నారు. అక్కడి నుంచి బెయిల్ కోసం అతను ప్రయత్నాలు చేశారు. చివరికి హైకోర్టు పిటిషన్ కొట్టివేసి సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్ళాడు. అది తాజా సుప్రీంకోర్టు కూడా ఈ కేసులో విచారణ కీలక ఉన్న నేపథ్యంలో, అలాగే ముఖ్యమంత్రి నిందితులు అరెస్ట్ అయిన నేపథ్యంలో తప్పకుండా విచారణ సహకరించాల్సిందని చెప్పి ముందస్తు బెయిల్ పిటిషన్ లో రద్దు చేసి దీంతో తప్పనిసరి పరిస్థితిలో కిరణ్ కుమార్ రెడ్డి నిన్న హైదరాబాద్ తిరిగి వచ్చారు. అప్పటికే అతనిపై రాఘవపై నిఘా పెట్టిన సిట్ అధికారులు నిన్న అతను అధిగమించుకుని విజయవాడ తీసుకొచ్చారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు వివిధ కోణాల్లో అతను విచారించారు. ప్రధానంగా రాజశేఖర రెడ్డి ఏ విధంగా డబ్బులు పట్టుకోవడం జరిగింది, అతను ఆదేశాలు ద్వారా ఎక్కడైనా డబ్బులు పంపించారు, ఎక్కడైనా ఎంతవరకు దాచారనే అంశాలకు సంబంధించి వివిధ కోణాల్లో ప్రశ్నించారు. కొన్ని ప్రశ్నలకు సంబంధించి సమాధానం చెప్తే మరికొన్ని దారేసేట్టు తెలుస్తోంది. సాయంత్రం విచారణ పూర్తి తర్వాత విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్ష అనంతరం ప్రస్తుతం విజయవాడ కోర్టులో హాజరుపడ్డారు. ప్రస్తుతం విచారణ జరుగుతుంది. ఈ తర్వాత విచారణ పూర్తి తర్వాత అతన్ని రిమాండ్ విధిస్తారని చెప్తా ఉన్నారు. ఆ తర్వాత మళ్ళీ కస్టడీ తీసుకొని మరింత సమాచారం సేకరించే విధంగా వారు పిటిషన్ దాఖలు చేసేందుకు అధికారులు రంగం సిద్ధం చేశారు. థ్యాంక్ యూ ప్రసాద్. అశోక్